షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. పూర్వభాద్ర నక్షత్రం వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి? నవంబర్ నుంచి డిసెంబర్ వరకు మనం చూసుకున్నట్లయితే ఆర్థికంగా, విద్యాపరంగా, వివాహపరంగా, సంతానపరంగా, వ్యాపార పరంగా ఎలా ఉంటుంది? ఏ ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అమ్మ. పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదములు కుంభరాశిలో ఉంటే 4వ పాదము మీనరాశిలో సంచారం జరుగుతూ ఉంటుందండి. ఈ క్రమంలో వారి యొక్క గుణగణాలు ఒకసారి మనం చూసుకుని ఆ తర్వాత నవంబర్ డిసెంబర్లో వాళ్ళకి ఎలా ఉంటుందో ఒకసారి తెలుసుకుందామండి. పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదం వాళ్ళు కుంభరాశిలో ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి మేజర్లీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళలో వాళ్ళకి ఒక పోరాటము అనేటువంటిది కనబడుతూ ఉంటుందండి. మంచి చెడు చూడగలిగే విచక్షణ ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళు చేసేటువంటి పనుల మీద వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లేకపోవడం కానీ, లేకపోతే మనీ విషయంలో ప్రాబ్లమ్స్ చూసి వాళ్ళకున్న కెపాసిటీ ఏంటి, నేను చదివిన చదువు ఏంటి, నేను ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి అనేటువంటి ఒక అసంతృప్తికి బాగా గురవ్వడం కానీ ఇలాంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. ఈవెన్ వివాహ ప్రయత్నములు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, ఏదో జరుగుతోంది అనుకుంటున్నాం కానీ ఏది జరగడం లేదు అనేటువంటి ఒక భావన, లేకపోతే కొన్ని సందర్భాల్లో దేవుణ్ణి కూడా నమ్మను అనేటువంటి ఒక వ్యతిరేకమైన భావాలు కూడా మనసులో జ్వలిస్తూ ఉంటాయి. కానీ వాటన్నిటికీ కూడా కారణం ఏంటి అంటే వాళ్ళకున్న సహజ సిద్ధమైనటువంటి స్వభావాలేనండి. అయితే 1, 2, 3 పాదం వాళ్ళ యొక్క బేసిక్ డిఫాల్ట్ చార్ట్ మనం ఒకసారి అనలైజ్ చేస్తే కనుక ద ఒరిజినల్ ఫస్ట్ లార్డ్ వీళ్ళకి శని అవుతారండి. శని అవ్వడం ఇక్కడ ఏంటి అంటే ఇండిపెండెంట్గా ఎదగగలిగేటువంటి కెపాసిటీ వీళ్ళలో ఉంటుంది. వాళ్ళకి మనసులో ఏది అనిపిస్తుందో అది మంచినా చెడైనా సరే మనసు విప్పి ధైర్యంగా 10 మందిలో చెప్పగలిగేటువంటి కెపాసిటీ వీళ్ళలో ఉంటుంది. సో ఆ యోగం వీళ్ళకు ఉంటుందండి. కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటువంటివి చాలా బాగుంటాయి. అయితే ద ఒరిజినల్ 2nd అండ్ 11th లార్డ్ వీళ్ళకి గురుడు అవుతారు. విద్యావంతులు, జ్ఞానవంతులు, ప్రజ్ఞావంతులు అని చెప్పుకోవచ్చు. సో వీళ్ళకు ఉండేటువంటి తెలివితేటలతో, సమయస్ఫూర్తితో జీవితంలో ఎప్పుడు ఏది కావాలన్నా సంపాదించుకునేటువంటి కెపాసిటీ వీళ్ళకు ఉంటుంది. ప్రకృతి సహకరించాలంతే. 11th లార్డ్ కూడా గురుడు అవడం వల్ల మంచి మంచి విద్యావేత్తలతో సత్సాంగత్యము అంటే సజ్జనులతో ఒక పురాణ పఠనం విషయంలో కానీ, ఒక భగవద్ దర్శనాన్ని ఎలా చేసుకోవాలి అనే విషయం మీద కానీ కొంతమంది నా దగ్గరికి జాతకాలకు వచ్చే వాళ్ళకి కూడా ఒక స్టూడెంట్స్కి కూడా బేసిక్ నాలెడ్జ్ అనేటువంటిది ఉంటుందండి. ఈ నక్షత్రం ఈ పాదం మీరు ఇలా చెప్పారండి, సో అది ఇలా ఉంటుంది కదండి, అవునండి అంటే వాళ్ళు అలా చెప్తూ ఉన్నప్పుడు నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. సో వాళ్ళు చిన్నప్పటి నుంచి ఆ వృత్తి అనేది వాళ్ళకి అది కాదు, కానీ ఇంట్రెస్ట్తో వచ్చినటువంటి విద్య అనమాట. సో ఆ విద్యావంతులుగా పూర్వభాద్ర 1, 2, 3 పాదం వాళ్ళు చాలా బాగుంటారు. లోక జ్ఞానము అంటాం, పుస్తకం చదువు కాదండి, లోక జ్ఞానం, మనుషుల్ని చదవగలిగేటువంటి కెపాసిటీ వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. 3rd అండ్ 10th లార్డ్ వీళ్ళకి కుజుడు అవడం వల్ల ఏంటి అంటే జీవితంలో ఒక్కసారిగా పైకి ఎదిగి మళ్ళీ కిందకు వచ్చేస్తూ ఉంటారు. అగ్రెషన్ అన్నమాట. జీవితంలో ఏదైనా చదవాలి, చెయ్యాలి అనేటువంటిది తాపత్రయం చాలా ఎక్కువగా ఉంటుంది. పోలీస్ ఫీల్డ్స్ కానీ, మిలిటరీ కానీ, లేకపోతే ఆర్మీ కానీ, ఇంజనీర్స్గా కానీ, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్స్లో కానీ, బలమైనటువంటి రియల్ ఎస్టేట్ కానీ, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కానీ చాలా బాగా రాణిస్తారండి. 4th అండ్ 9th లార్డ్ వీళ్ళకి శుక్రుడు అవుతున్నారంటే ముఖ్యంగా వీళ్ళకి మదర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి కనబడతాయి. జీవితంలో కుటుంబ సభ్యుల్లో ఐదర్ అక్క కానీ, లేకపోతే అత్తయ్య కానీ, తల్లి కానీ, అత్తగారు కానీ, అంటే ఫ్యామిలీ మెంబర్లో ఎవరైనా ఒక విమెన్ వల్ల వీళ్ళకి జీవితంలో కలిసి వస్తుంది. వాళ్ళు ఇచ్చిన సలహా, వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బు, వాళ్ళు ఇచ్చేటువంటి మోరల్ సపోర్ట్ ఏదైనా కావచ్చు. సో దానివల్ల వీళ్ళ లైఫ్లో చాలా ఎదుగుతారు. సో అది చాలా బాగుంటుందండి. 5th అండ్ 8th లార్డ్ వీళ్ళకి బుధుడు అవ్వడము, దీనివల్ల ఏంటి అంటే మేజర్లీ కుటుంబంలో వీళ్ళే బాగోగులన్నీ చూసుకోవడం, కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఆరోగ్య సమస్య వచ్చినా, కష్టం వచ్చినా వీళ్ళే ముందుండడం వల్ల వీళ్ళు అప్పుల పాలైపోతారు తెలియకుండా. సో ఆ ఒక్క విషయం మీద బ్యాలెన్స్డ్గా ముందుకు వెళ్ళగలిగితే చాలా బాగుంటుంది అని నా ఒపీనియన్. సో దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కోపము అనేటువంటిది ఖచ్చితంగా కంట్రోల్ చేసుకోవాలి. అనవసరమైన అవమానాలు చూస్తున్నప్పుడు కానీ, ఎవరైనా కాని వ్యక్తులు జీవితంలోకి జోక్యం చేసుకున్నప్పుడు కానీ కోపం విపరీతంగా రావడం, ఆ శత్రువులు కూడా అలాగే వస్తుంటారు. డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ, యాంగ్జైటీ ఇష్యూస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఓవర్ థింకింగ్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. అప్పులు కూడా చేస్తారు కానీ మళ్ళీ తీర్చేసేటువంటిదే. జనరల్లీ కొంతమంది ఎవరి దగ్గర 10 రూపాయలు తీసుకుంటే ఆ 10 రూపాయలు తిరిగి ఇచ్చేంత వరకు వాళ్ళకి నిద్ర పట్టదండి. అంటే నిజాయితీ ఉంటుంది, అంటే ఇచ్చేసేయాలి వాళ్ళ డబ్బులు మనకెందుకు ఇలా ఉంటుంది. సో పూర్వభాద్ర 1, 2, 3 పాదం వాళ్ళది అదే తత్వం. ఇచ్చేయాలి తొందరగా, వాళ్ళకి ఇచ్చేసేయాలి. అది ఏదైనా మంచైనా చెడైనా ఇచ్చేసేయాలి. సో ఈ రకంగా ఉంటారనమాట. ద ఒరిజినల్ 7th లార్డ్ వీళ్ళకి రవి అవడం వల్ల డామినెంట్ స్పౌస్ అండి, అంటే
భార్య లేదా భర్త వీళ్ళ మీద డామినెన్స్ చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉండడం, లేకపోతే వాళ్ళు మంచి ఉద్యోగంలో వీళ్ళకంటే బాగా సెటిల్ అవ్వడం, వాళ్ళకి వీళ్ళకంటే ఎక్కువ తెలివితేటలు కాంటాక్ట్స్ అనేటువంటివి ఉండడం, ఇలాంటివన్నీ ఎక్కువగా చూస్తారండి. సో ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉన్నటువంటి 1, 2, 3 పాదం వాళ్ళు. సో 4వ పాదం వాళ్ళు మనం చెక్ చేస్తే కనుక వీళ్ళు మీనరాశికి సంబంధించిన జాతకులు గురు అండ్ గురు, ఇక్కడ ఇద్దరు కూడా గురు ఆధిపత్యమే చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఎక్కువగా వీళ్ళు ఏంటంటే జీవితంలో ఎదగడానికి, ఎక్స్పాండ్ అవ్వడానికి, గ్రోత్ కోసం బాగా ట్రై చేస్తారు. నీరు ఎలా అయితే పాక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటుందో అలాగే వీళ్ళు కూడా జీవితంలో వీళ్ళ పేరు ప్రఖ్యాతులు పెరగాలని, బాగా సంపాదించాలి అని, ఒక సామ్రాజ్యంలా విస్తరించాలి అనేటువంటి కోరికలతో బాగా ముందుకు వెళ్తూ ఉంటారు. పైగా వీళ్ళకి ప్రకృతి కూడా అలాగే సహకరిస్తుంది. పూర్వాభాద్ర 4వ పాదం వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ద ఒరిజినల్ 10th లార్డ్ గురుడు, లగ్నాధిపతి గురుడు, అధిపతి గురుడు, రాష్ట్రాధిపతి గురుడు, చాలా మంచి వాళ్ళు, స్పిరిచువల్ పీపుల్, స్పిరిచువల్ ఇంక్లినేషన్ చాలా బాగుంటుంది. వీళ్ళ ఆలోచన విధానం చాలా బాగుంటుంది. 10 మందిని ఆదరించేటువంటి విధానం చాలా బాగుంటుంది. 10 మందికి ఆసరాగా ఉండేటువంటి విషయాలు చాలా బాగుంటాయి. వీళ్ళ ఫ్యామిలీకి ఇచ్చే ఇంపార్టెన్స్ చాలా బాగుంటుంది. ఎవ్రీథింగ్ అన్నీ కూడా వీళ్ళు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా చాలా సానుకూలంగా ఉంటాయండి. ఎక్స్ట్రాడినరీ ఇంటెలెక్చువల్ పీపుల్ అనమాట. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క తరంలో ఒక్కొక్క వ్యక్తులు ఒక్కొక్క హిస్టరీ క్రియేట్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకు పుట్టేటువంటి ఆలోచనలు అవన్నీ కూడా అలాంటి ఆలోచన విధానం అంతా కూడా వీళ్ళకి బాగుంటుంది. అంటే ఎక్స్పాండ్ అవ్వాలి, ఏదైనా ఒక విషయాన్ని పట్టుకుంటే దీన్ని ఎందుకు మనం సాధించకూడదు అనేటువంటి తత్వంలో పూర్వభాద్ర 4వ పాదం వాళ్ళు ఉంటారు. అయితే వీళ్ళకు ఉండే ఒకే ఒక ప్రాబ్లం మెరిటల్ లైఫ్ అండి. మెరిటల్ లైఫ్ అంటే ఫ్యామిలీ లైఫ్ అనమాట. మ్యారేజ్ అయిన తర్వాత ఫ్యామిలీ నుంచి దూరంగా రావాల్సిన పరిస్థితులు వస్తాయి. 2 మ్యారేజెస్ చేసుకునే యోగాలు ఎక్కువగా ఉంటాయి. మెరిటల్ లైఫ్లో ఆర్టిఫిషియల్ మెకానికల్ రిలేషన్ ఉంటుంది తప్ప పెద్దగా సాటిస్ఫాక్షన్ ఉండదు. పెళ్ళి అయిన తర్వాత వ్యాపారంలో కాస్త ఒడిదుడుకులు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఈవెన్ కోపము కాస్త తగ్గించుకోవాలి. తర్వాత ఏంటంటే 6th లార్డ్ రవి అవ్వడం వల్ల గుండెకి సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కొలెస్ట్రాల్ సంబంధించినవి, కంటికి సంబంధించినవి చాలా ఎక్కువగా వస్తుంటాయి. 5th లార్డ్ చంద్రుడు అవడం వల్ల పుట్టినటువంటి సంతానం వల్ల చాలా మంచి పేరు ప్రఖ్యాతులు అవి సంపాదిస్తూ ఉంటారు. 3rd and 8th లార్డ్ శుక్రుడు అవడం వల్ల లవ్ ఫెయిల్యూర్స్ ఎక్కువగా ఉంటాయి. చిన్న వయసులోనే లవ్ ఫెయిల్యూర్స్, బ్రేకప్స్ అనేటువంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. శుక్రుడు ఎప్పుడైతే అష్టమాధిపత్యాన్ని వహిస్తూ ఉన్నారో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వస్తూ ఉంటాయి. టెస్టోస్టెరాన్ హార్మోన్ విషయంలో ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో ఈ రకమైన ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయండి. 2nd and 9th లార్డ్ వీళ్ళకి కుజుడవడం, కానీ జీవితంలో డబ్బు విపరీతంగా సంపాదిస్తారండి. అంతటి హ్యూజ్ టన్స్ అండ్ లోడ్స్ ఆఫ్ మనీ అన్నమాట వీళ్ళు సంపాదించేది. ఈ రకమైనటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఉన్నటువంటి పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి నవంబర్, డిసెంబర్ మాసంలో ఎలా ఉంటుంది? సో నేను ఇందాక క్యారెక్టరిస్టిక్స్ చెప్పినప్పుడు ఏదైనా ఒక విషయాన్ని నేను ఇంకా అడ్రస్ చేస్తే బాగుంటుంది, ఈ విషయం మీద సంతానం కోసం ఇంకా డీప్గా చెప్తే బాగుంటుంది, మీకు ఏదైనా అనిపించినా ఖచ్చితంగా మీరు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంకా డీటెయిల్గా చెప్పే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను. అయితే నవంబర్, డిసెంబర్ మాసంలో కుంభరాశికి సంబంధించినటువంటి పూర్వభాద్ర 1, 2, 3 పాదాల వాళ్ళకి డిసెంబర్ 5వ తారీఖు దాకా లైఫ్లో ఏమీ ఉండదండి. అవమానాలు, అప్పులు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, శుభకార్యాలు ఆగిపోతూ ఉంటాయి. ఉద్యోగంలో స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, జీతం పడదు, ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి విపరీతంగా. డిసెంబర్ 5 దగ్గర నుంచి 2026 మార్చి దాకా కూడా విపరీతంగా ఎనర్జీస్ చాలా బాగుంటాయి. అన్నీ కూడా టకటకటక అన్నీ కలిసి వచ్చేస్తూ ఉంటాయి. డబ్బులు వచ్చేస్తూ ఉంటాయి, అప్పులు తీర్చేస్తూ ఉంటారు, కొత్త కొత్త వస్తువులు కొంటారు, కొత్త కొత్త వాహనాలు కొంటుంటారు, శుభకార్యాలు అవుతూ ఉంటాయి, సంతానం పుడతారు, అన్నీ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. ఈవెన్ దీనికి తోడు రవి కుజ కూడా 10th హౌస్లో నవంబర్ 17 నుంచి డిసెంబర్ 17 దాకా, డిసెంబర్ 15 నుంచి జనవరి 17 దాకా రవి 10th and 11th హౌసెస్లో బాగా యోగిస్తూ ఉన్నారు. డిసెంబర్ 6వ తారీఖు వరకు కూడా 9th హౌస్లో కుజుడు ఉన్నారు. డిసెంబర్ 6 తర్వాత 11th హౌస్లోకి కుజుడు రాబోతున్నారు. బాగా గమనిస్తే డిసెంబర్ 5వ తారీఖున గురుడు యోగించడం, 6వ తారీఖు దగ్గర నుంచి కుజుడు యోగించడం, తర్వాత అదే పీరియడ్ ఆఫ్ టైంలో రవి యోగించడం. దీనివల్ల 3 గ్రహాలు ఎప్పుడైతే యోగిస్తున్నాయో అండి చాలా విశేషమైన రాజయోగం ఈ పూర్వభాద్ర 1, 2, 3 పాదం వాళ్ళకే కనబడుతుంది. 4వ పాదం వాళ్ళు మనం చూసుకుంటే కనుక డిసెంబర్ 5వ తారీఖు వరకు స్వల్పంగా వీళ్ళకి బాగుంది. గురుబలం పెరిగింది, ఆదాయం పెరుగుతుంది, కెరీర్ గ్రోత్ అవుతుంది, కెరీర్ ఎక్స్పాండ్ అవుతుంది, బిజినెస్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది, ఖచ్చితంగా శుభవార్తలు వింటారు, ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. తర్వాత ఏదైనా బంగారం కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, శుభకార్యాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ వీళ్ళకి ఏలినాటి శని, ఇద్దరికీ ఏలినాటి శని ఉందండి. కుంభరాశికి సంబంధించిన వాళ్ళకే ఉంది, మీనరాశికి సంబంధించినంత వరకు వీళ్ళకి ఉంది. సో వాళ్ళకి ఏంటంటే గురువు కానీ, రవి కానీ, కుజుడు కానీ ఎక్కువగా పాజిటివిటీ ఎక్కువగా కనబడుతోంది డిసెంబర్ 5వ తారీఖు తర్వాత. సో వీళ్ళకి డిసెంబర్ 5 తర్వాత మళ్ళీ గురుడు 4వ స్థానంలోకి వెళ్ళిపోతారు. కుటుంబ పరంగా పడాల్సిన టెన్షన్లు ఎక్కువ ఉంటాయి. టెన్షన్ అండి, విపరీతంగా ఆలోచనలు ఎక్కువ ఉంటాయి, డబ్బులు నిలబడవు, ఖర్చులు అయిపోతూ ఉంటాయి.
వీళ్ళకి ఎంత కష్టపడినా డబ్బులు నిలబడవు. సో ఈ ప్రాబ్లం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళకి ఏంటి అంటే 4వ పాదం వాళ్ళకి 9th హౌస్లోకి కుజగ్రహ సంచారం, బుధగ్రహ సంచారం డిసెంబర్ 6వ తారీఖు దాకా నడుస్తుంది. శుక్రుడు అష్టమంలో యోగిస్తున్నారు, నవంబర్ మాసంలో భాగ్యంలో కూడా యోగిస్తారు. ఆదాయం విషయంలో ఇబ్బందులు ఉండవు, కానీ ఖర్చులు మాత్రం విపరీతంగా అవుతాయండి. వ్యసనాలు కానీ, జోదము కానీ, అలవాట్లు కానీ ఉంటే ఆరోగ్యం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. దూరపు ప్రయాణాలు చేసే యోగం ఉంటుంది. విదేశీ యోగాలన్నీ కూడా అనుకూలిస్తాయి. సో పూర్వాభాద్ర 1, 2, 3 పాదం 4 పాదం వాళ్ళకి టైం పీరియడ్ డిఫరెన్స్ కానీ ఖచ్చితంగా ఇద్దరికి కూడా మంచి శుభ ఫలితాలు కనబడుతూ ఉన్నాయమ్మా. ఇంకా ఎవరికైనా కూడా వాళ్ళు ఏదైతే సమస్యను ఎదుర్కొంటున్నారో దానికి తగ్గట్టుగానే పరిష్కారం చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందో మా గారు? తప్పకుండా అండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకాన్ని చూసిన తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క గైడెన్స్ కావాల్సి వస్తుందండి. ఒక్కొక్క విషయంలో ఒక్కొక్క సలహా ఒక జీవితాన్ని మార్చొచ్చు. ఒక్కొక్క రకమైనటువంటి రెమెడీ వాళ్ళని ఎక్కడో ఒక ఆపద నుంచి, ప్రమాదం నుంచి రక్షించవచ్చు. ముందుగానే తెలుసుకుని జాగ్రత్త తీసుకోవడం కంటే మంచి ఉపాయం ఇంకొకటి లేదు. అలాంటి వాళ్ళు ఎవరున్నా సరే మీ యొక్క జాతకాన్ని చూసిన తర్వాత మీ గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ అమ్మ గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి.